బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. దుర్గే స్మృతా హరసి భీతిమశేషజంతో స్వస్థై స్మృతా మతిమతీవ శుభాన్ దదాసి దారిద్ర్య దుఃఖ భయహారిణి కాత్వదన్య సర్వోపకార కరణాయ సదార్ద్రచిత్త. అందరికీ నమస్కారం. 2026 ఇంగ్లీష్ క్యాలెండర్ అంటే చాలామందికి ఉత్సాహం ఉంటుంది. ధర్మము, సనాతన ధర్మము దాంట్లో ఉండేటువంటి వ్యక్తులకి ఉగాది నుంచి ఉగాది వరకు ఫలితాలనే విషయం అంత తెలిసిందే. మరి ఎందుకు చెప్తున్నారయ్యా ఈ విషయాన్ని అనేవాళ్ళు కూడా చాలామంది ఉంటారు. అంటే పాశ్చాత్య జ్యోతిషం అంటారు దీన్ని, అంటే వెస్టర్న్ ఆస్ట్రాలజీ ప్రకారంగా కొంతమంది ఇతర ధర్మాల వాళ్ళు కూడా వాళ్ళ యొక్క జాతకం అనేది ఎలా ఉంటుందో తెలుసుకునేటువంటి, ఫ్యూచర్లో ఎలా ఉంటుంది, ఎలాంటి పనులు చేసుకోవాలనేటువంటి భావనతో ఉండేవాళ్ళు చాలామంది ఉంటారు. మీరు వాళ్ళందరి కోసం కూడా మన జాతకాలు చెప్పాలి కదా. జ్యోతిషం అనేది కేవలం సనాతన హిందూ సోదరులకి, హిందూ ధర్మానికి కాదండి, మానవాళికి, ప్రకృతికి, అలాగే పశువులకి, పక్షులకు కూడా ఈ జ్యోతిష్యం అనేది వర్తిస్తుంది. కాబట్టి అలా మనకి ఇతర ధర్మాల్ని ఫాలో అవుతున్న వాళ్ళకు కూడా వారి మతానుసారంగా ఫలితాలు చెప్పుకునేటువంటి ఒక ప్రక్రియ. కాబట్టి దీని గురించి మనం అనవసరంగా కామెంట్ చేసి కంగారు పడాల్సిన అవసరం లేదు. ఇది వెస్టర్న్ ఆస్ట్రాలజీ. దాని ప్రకారంగా గోచార ఫలితాలు ఎలా ఉన్నాయో అనేది మేము చెప్పే ప్రయత్నం చేస్తున్నాం. ఉగాది నుంచి మళ్ళీ చెప్పే ఫలితాలు, నవనాయక నిర్ణయము, మేఘాది వర్ణన, ఇతరత్ర గ్రహ సంచారాన్ని బట్టి ఉగాది నుంచి ఫలితాలు చెప్పేవి మనం అప్పుడు చెప్పుకుందాం. ప్రస్తుతానికి గోచారంలో 2026 జనవరి 1 టు 31 డిసెంబర్ మధ్యలో ఉన్నటువంటి జాతక ఫలితాల విశ్లేషణ గురించి మనం చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే. మకర రాశి వారికి 2026 ఇంగ్లీష్ క్యాలెండర్ ప్రకారంగా ఎలా ఉండబోతుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దాదాపు ఈ రాశి వారికి కూడా చాలా మంచి శుభయోగాలు ఉన్నాయి. తప్పకుండా మీకు గురువు వల్ల, మరి శని ప్రభావం వల్ల అద్భుతమైనటువంటి శుభయోగాలు, రాహు వల్ల కొన్ని ఇబ్బందులు ఉన్నా దాన్ని తట్టుకొని అదృష్ట యోగాన్ని, ఐశ్వర్యాన్ని, సుఖాన్ని పొందుకునే అవకాశం కనబడుతోంది. విద్యార్థి ముందుగా చాలా మంచి అద్భుతమైనటువంటి విద్యాభివృద్ధి, పోటీ పరీక్షల్లో కానీ, అకాడమిక్ పరీక్షల్లో కానీ, బ్యాక్లాగ్ పరీక్షల్లో కానీ తప్పక మీరు విజయం సాధించే అవకాశాలు ఉన్నాయి. వాహన యోగము, ధనయోగము, ఐశ్వర్యము, విద్యా ఉద్యోగ వ్యాపార లాభము, బంధుమిత్రులతో అనుకూలత, ముఖ్యంగా కోర్టు వివాదాల సమసిపోవడం, మాతాపితృల సౌఖ్యం వల్ల పెద్దల అంగీకారంతో ప్రేయసి ప్రియులు ఒకటే అవకాశాలు, విద్యాభివృద్ధి బాగా ఉంది, మంచి విద్యా సంపన్నత పొందుకునే అవకాశం, వాహన యోగం, డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్ కలిసి వచ్చే అవకాశాలు, కన్సల్టెన్సీ మీద ఆధారపడవచ్చు, మ్యారేజ్ బ్యూరోని శుభవార్త వినవచ్చు, కృత్రిమ సహజ సత్సంతాన ప్రాప్తి పొందుకోవచ్చు, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల ధన ప్రాప్తి, ధైర్యము, స్థైర్యము, ఆనందము, ఆరోగ్యము, విద్యాలాభం, ఉద్యోగ లాభం, విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందుకునే అవకాశం, బంధుమిత్రులతో ఆనందయోగం, వివాహాది నిశ్చయ తాంబూలాదుల అనుకూలత, గొప్ప వ్యక్తులతో పరిచయం వల్ల తప్పక మీకు వ్యాపార లాభాన్ని పొందుకునే అవకాశం, వివాదాలన్నీ కూడా తొలగిపోయే అవకాశం, కోర్టు వివాదాలు మీకు అనుకూలంగా మారుతాయి, గృహయోగము, స్థలలాభము, పొలము లాభాన్ని పొందుకుంటారు, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపలు చెల్లెల వారికి లాభాలు, రైతన్నలకి పూలు, పళ్ళు, కూరగాయలు పండించే వారికి అభివృద్ధి పొందుకోవడం, ఈవెంట్స్ చేసేవారికి గొప్ప ఈవెంట్స్ లభించే అవకాశాలు, నర్సరీ తోటలు, పూజా ద్రవ్య పనులు కూడా మంచి లాభాలు ఉన్నాయి, వాహన యోగం చాలా అనుకూలంగా ఉంటుంది, విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార వృద్ధి, విదేశాల్లో కూడా స్థిరాస్తుల్ని కొనుగోలు చేయడం, పోగొట్టుకున్నటువంటి వస్తువుల్ని, వ్యక్తుల్ని, గౌరవాన్ని తిరిగి పొందుకునే అవకాశాలు, ఆర్థిక విషయాల్లో వెసులుబాటు, రుణ విమోచనం, రోగనాశనం, ఆనందకరమైన సంపద, బుద్ధి వికాసం బాగా ఉంటుంది. అంటే 10 మందిలో మంచి వ్యక్తిత్వాన్ని, 10 మంది మేలు కోరడం, 10 మందిలో మంచి పేరు ప్రఖ్యాతులు పొందుకోవడం, అందుకే రాజకీయ నాయకులకు మంచి లాభాలు ఉన్నాయి, సినిమా రంగంలో కూడా అభివృద్ధి, బుల్లితెర నటులకు కూడా మంచి లాభాలు ఉన్నాయి, దర్శక నిర్మాతలకు అదృష్ట యోగాలు, కళాకారుల, క్రీడాకారులకి స్వదేశంలో, విదేశాల్లో పేరు ప్రఖ్యాతులు, విద్యా పరిపూర్ణత, బ్యాక్లాగ్ పరీక్షలు కానీ, పోటీ పరీక్షలు కానీ, అకాడమిక్ పరీక్షలు కానీ సంపూర్ణ విజయాన్ని సాధించడం, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభం, అనుకున్న చోటుకు ఉద్యోగంలో బదిలీలు, ఒక సంస్థ నుంచి మరో సంస్థలకు ఉద్యోగంలోకి మార్పులు పొందుకునే అవకాశం, ప్రయాణ సౌఖ్యం పొందుకుంటారు. తప్పకుండా మీరు అనుకున్నటువంటి ప్రయాణ లాభం, ధనధాన్య వృద్ధి పొందుకోవడం, లోన్ సౌకర్యాన్ని పొందుకోవడం, వ్యాపారపరంగా ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక,
ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్ ఫైనాన్స్, చేనేత, వస్త్ర, దర్జీ పని చేసేవారికి, నర్సరీ తోటలు, పూజాద్ర వ్యాపారంలోను, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, ఈవెంట్స్ చేసేవారు గొప్ప ఈవెంట్స్ రావడం, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమ, అలాగే కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారంలోను అన్ని రకాల వ్యాపారాల్లో మంచి లాభాలు పొందుకోవచ్చు. సువర్ణ వజ్రాభరణ వ్యాపారం కూడా మంచి లాభాలు పొందుకోవచ్చు. వ్యాపారపరంగా అభివృద్ధి, ఉద్యోగపరంగా లాభాలు, మంచి మాట తీరు, రైతన్నలకి పంట లాభాలు, మత్స్యకారులకి మత్స్య సంపద, వస్తువాహన సౌలభ్యం, పోగొట్టుకున్నటువంటి గౌరవాన్ని, ధనాన్ని తిరిగి పొందుకునే అవకాశాలు, విదేశాల్లో స్థిర నివాసం, గ్రీన్ కార్డ్, పిఆర్ పొందుకునే అవకాశాలు, H1B వీసాలు తప్పకుండా క్లిక్ అయ్యే అవకాశం కనబడుతోంది. ఇలా ఈ సంవత్సరంలో ఈ రాశి వారికి చాలా మంచి అనుకూలవంతమైన శుభ ధనకానిక వస్తువుల ప్రతి కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు. మ్యారేజ్ బ్యూరో శుభవార్త వినవచ్చు. వైవాహిక ఆనందాన్ని పొందుకోవచ్చు. అన్ని రకాల ప్రయోజనాలు పొందుకునేటువంటి సంవత్సరంగా చెప్పవచ్చు. ఈ సంవత్సరం ప్రతి సంవత్సరం కూడా మీకు అద్భుతమైనటువంటి ఆనందాది శుభయోగాల పరంపర పొందాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. ప్రేమతో మీ కిరణ్ శర్మ. For more videos like this, subscribe Big TV channel.